అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే టాటా ఇటాచి షిన్రై ప్రైమ్ CEV 5 మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. అన్న దగ్గరనైతే టాటా ఇటాచి 2 మిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ మిషన్ అయితే రీసెంట్గా తీసుకున్నాడు. ఈ మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఇస్తుంది, ఎలాంటి కస్టమర్లకు ఈ మిషన్ బాగా ఉపయోగపడుతుంది, పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాము. ఎవరైతే బ్యాక్ లోడర్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూసి, ఒకవేళ మీరు టాటా ఇటాచి తీసుకోవాలనుకుంటేనైతే ఇక్కడ కనబడే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న మీ పేరు? నాయకోటి యాదగిరి, అరూర్ విలేజ్, సరస్పేట్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే అన్న, మీ దగ్గర టాటా ఇటాచి ఎన్ని మిషన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయండి. ఓకే, ఇంతకుముందు మీరు ఏం బిజినెస్ చేస్తూ ఉండేది? ముందు అగ్రికల్చర్ ఉండే సార్. ఇప్పుడు ఈ మిషన్స్ తీసుకున్నారు 4 years నుంచి మన టాటా కంపెనీ టాటా ఇటాచి తీసుకున్నాం సార్. ఓకే, ఇంతకుముందు వ్యవసాయం చేస్తుండే? అవసరం. ఓకే, మీరు టాటా ఇటాచి ఫస్ట్ మిషన్ ఏ ఇయర్లో తీసుకున్నారు? 22లో సార్. 22లో. ఓకే, ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచింది? అది 4,500. 4,500. ఓకే, మరి మీరు ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎవరైనా కూడా మార్కెట్లో ఎంక్వైరీ చేస్తారు. ఆ మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మీరు ఈ మిషన్ తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? చూసినా సార్, వేరే దగ్గర చూసినా ఈ కంపెనీ జర టాటా బండి మంచిగా ఉన్నాయి ఇటాచి అని, వేరే బండ్లకు కాకుండా ఈ బండి పవర్ మంచిగా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను సార్. ఓకే, ఇది కొత్త మిషన్ కదా, తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? 10 days అవుతుంది సార్. 10 days అవుతుంది. ఓకే, దీని గురించి చెప్పే ముందు మీ ఫస్ట్ మిషన్ ఇప్పటివరకు ఎన్ని గంటలు నడిచింది? 4,500 నడిచిందండి. 4,500. ఏం వర్క్ నడిపిస్తూ ఉంటారు మీరు? ఎక్కువ ఇక్కడ విలేజ్లలో చేన్ల వరకు, ఓకే, మొరం వర్క్ ఉంటుంది. ఓకే, అంతే సార్. ఇక్కడ వెంచర్లలో వర్క్ ఉంటుంది. వెంచర్లలో ఇవాళ 2 మిషన్స్ వెంచర్లో వర్క్ చేస్తారు. వెంచర్లో. ఓకే ఓకే అన్న, మామూలుగా ఒక రోజుకి ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తూ ఉంటారు? 7 to 8 వరకు ఉంటుంది సార్. 7 to 8 hours. ఓకే ఓకే. తర్వాత ఈ మిషన్లో మీకు నచ్చిందంటే ఏంటి? టాటా ఇటాచీలో మీకు నచ్చిందంటే ఏంటి? మెయింటెనెన్స్ అండి, ఏముండదు దీనికి. ఓకే, మన టాటా ఇటాచీలో మెయింటెనెన్స్ ఏం లేదు. ఇంతవరకు అయితే నాకు 4 years నుంచి బండి వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఎటువంటి రిపేర్ రాలేదు? ఎటువంటి రిపేర్ రాలేదు. ఓకే, ఓన్లీ ఆయిల్ చేంజ్ తప్ప అంతేం లేదు. ఓకే అన్న. తర్వాత ఫ్రంట్ లోడర్ ఎలా పర్ఫార్మెన్స్? ఫ్రంట్ లోడర్తో పని చేస్తున్నప్పుడు పవర్ మంచిగా ఉంటుంది సార్, బలంగా దొబ్బేస్తుంది. ఎటువంటి మట్టినైనా ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. అలాగే బ్యాకప్ బకెట్ ఉంది కదా, ఇది ఎన్ని అడుగుల వరకు డెప్త్ వెళ్తుంది? 14 అడుగులు సార్. 14 అడుగులు. ఓకే ఓకే అన్న. తర్వాత క్యాబిన్ విషయానికి వస్తే కూడా క్యాబిన్ కొంచెం పెద్దగా ఉంది అనేది? పెద్దగా ఉందండి. జర వేరే బండ్ల కంటే ఈ బండి మంచిగా ఉంది, కంఫర్ట్గా. లోపల కూడా ఒక 4 members మంచిగా ఈజీ కూర్చోవచ్చు. ఈజీ కూర్చోవచ్చు. ఓకే, సర్వీస్ ఎలా ఉంటుంది టాటా వాళ్ళది? సర్వీస్ వాళ్ళది మంచిగా ఉంది సార్. వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా మాకు రెస్పాన్స్ ఇస్తారు సార్. రెస్పాన్స్ చిన్న ప్రాబ్లం వచ్చినా మాకు ఇమీడియట్లీ ఇస్తారు సార్. ఇస్తారు. ఇంతవరకు అయితే నాకు 2 సార్లు వచ్చింది ప్రాబ్లము. సడన్గా అయిపోతే పీస్ పోయినట్టుంది, ఇమీడియట్లీ వచ్చి కంపెనీ వాళ్ళు చేసిపోయారు సార్. చేసిపోయారు. ఓకే అన్న. తర్వాత ఇది సర్వీస్ ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి? అంటే స్టార్టింగ్ 250 సార్, తర్వాత 500, తర్వాత 1000కి ఒకసారి సర్వీసింగ్ చేయాలి సార్. ఓకే, హైడ్రాలిక్ ఆయిల్ వస్తే 4,500 అట్లా. 4,500 అంటే ఇప్పుడు ఆ పాత మిషన్ ఇప్పుడు ఉంది సార్. రీసెంట్ చేయాలి, 2 daysలో ఉంది అది. ఓకే, ఎన్ని లీటర్స్ చేంజ్ చేయాలి అందులో? 86 లీటర్స్ చేంజ్ చేయాలి. ఓకే, తర్వాత మైలేజ్ ఏ విధంగా ఇస్తుంటుందండి? మైలేజ్ గంటకు 4 liters అవుతుంది సార్. 4 లీటర్స్. ఓకే, 4 లీటర్స్. ఫ్రంట్ బకెట్ అయినా బ్యాక్ బకెట్? ఏ బకెట్ అయినా 4 liters. మేము ట్యాంక్ ఫుల్ చేస్తాం సార్. 12,000 వేపిస్తాము. 25 hours ఇస్తుంది సార్. 25 12,000 కొట్టేస్తే 25 గంటలు వస్తుంది సార్. ఓకే ఓకే అన్న. తర్వాత మీరు ఒక రోజుకు ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తారన్న? 7 to 8 సార్. 7 to 8 hours కంటిన్యూస్గా చేస్తారు. ఓకే, సీజన్ అంటే? సీజన్లో అయితే తక్కువ ఉంటుంది సార్. ఓకే, వర్షం పడితే ఉండదు అనమాట. అంతే, వర్షం పడుతుండదు, లేకపోతే వర్క్ ఉంటుంది. ఒకటి ఉంటుంది, ఎక్కడ ఒక దగ్గర ఉంటుంది. మీకు ఫస్ట్ మిషన్ నచ్చితేనే సెకండ్ మిషన్ తీసుకున్నారు సార్. మాకు చుట్టుపక్కల ఇప్పుడు 10-15 విలేజ్లు ఉంటాయి సార్. మండల్లో మొత్తం మనకు వేరే మిషన్ల కంటే మా మిషన్లకైతే ఇమీడియట్లీ తీసుకుంటారు సార్. పని వరకు చూస్తారు సార్ ఆపరేటరు. ఇప్పుడు ఆపరేటర్ డ్రైవర్కు తెలుసు అంత ఏ బండి మంచిగా చేస్తుంది అనేది. మన బండి విషయంలో మంచిగా ఉంటుంది అన్న అని వరకు మనకు బండిని చాలా మంది పిలుస్తారు కస్టమర్లు. ఓకే, రైతులు ఏమంటున్నారు? రైతులే కానీ మీరు ఇలాంటి వెంచర్లలో చేయించినప్పుడు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని చెప్తున్నారు? వేరే బండ్ల కంటే ఈ బండి కొందరు మంచిగా చేస్తుంది అంటారు సార్. అంతే, మా వెయిటింగ్ సార్. మాకు ఈ బండి తీసుకున్న వాళ్ళకే తెలుసు ఈ బండి గురించి. ఓకే, ఏదో చెప్పుడు పక్క వాళ్ళ మాట ఇంటికి కొనదు సార్. బండి కళ్ళారా చూసి ఈ బండి ఎట్లా నడుస్తుంది చూసిన తర్వాతనే కొనాలి సార్. ఓకే, ఇది 74 HP మిషన్ అన్న? 74 HP. ఇంతకుముందు అది 74 HP. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంజన్ నాయిస్ ఇది తగ్గినట్టుంది కదా BS5? ఇది ఏం లేదు సార్, మంచిగా ఉంది. కానీ వెయిట్ పెరిగింది ఒక 100 kg. ఓకే, కానీ సైలెంట్ ఉంది సౌండ్. సైలెంట్గా ఉంది. మనకు వేరే బండ్ల కంటే ఈ బండి మనకు పక్కకు కూడా మనకు డిస్టర్బెన్స్ ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, వేరే బండ్ల దగ్గర నిలబడి చూడండి, మా బండి దగ్గర అసలు మనం ఫోన్ మాట్లాడుకోవచ్చు బండి పక్కకు నిలబడి.
అంత సైలెంట్గా ఉంటుంది. ఓకే. ఇందిరమ్మ ఇండ్లు కడుతురు కదా సార్, అవునవును. వాళ్ళకు మొరాలు కొట్టడం అవి ఇవి చేస్తూ ఉంటారు. అవును సార్. ఓకే. రోజు 10 అవర్స్ నడుస్తుంది సార్. మాకు ఉన్నంతకు 1100 నుంచి 1200 తీసుకుంటాం. 1100 నుంచి 1200 10 అవర్స్ నడుస్తుంది. 10 అవర్స్ అంటే దగ్గర దగ్గర 11,000 నుంచి 12,000 వరకు. సార్. అలాగే సర్వీస్ విషయానికి వస్తే మామూలుగా ఎన్ని గంటలకు ఒకసారి మీరు ఆయిల్ చేంజ్ సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది? హైడ్రాలిక్ ఆయిల్ ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి? సార్ స్టార్టింగ్ బండి అయితే 1 మంత్ లోపల చేస్తారు 250 అవర్స్, సెకండ్ 500, ఓకే. తర్వాత 1000, ఓకే. తర్వాత 2000 చేస్తాం సార్. హైడ్రాలిక్ ఆయిల్ వస్తే 4000కి చేస్తాం. హైడ్రాలిక్ ఆయిల్ 4,000. సార్. ఓకే. ఇంతవరకు మీకు 4,000 గంటలలో ఏమైనా రిపేర్స్ వచ్చాయా? ఇప్పటి వరకు అయితే ఏం దాని మెయింటెనెన్స్ ఏం లేదు సార్, జీరో మెయింటెనెన్స్ సార్. జీరో మెయింటెనెన్స్. ఎలాంటి రిపేర్స్ రాలేదు? ఎలాంటి లేవు సార్. ఓకే. మామూలుగా మీరు సర్వీస్ సెంటర్ని కాల్ చేసి రమ్మందామన్నా కూడా వరకు ఇప్పుడు నాకు చేయలేదు సార్. ఇంతవరకు కూడా ఏం ప్రాబ్లం రాలేదు. ఓకే అన్న. ఈ టాటా ఇటాచి మైలేజ్ ఎలా ఇస్తుంది? ఒక గంటకి ఎలా ఇస్తుంది అన్న? గంటకి 4 లీటర్స్ కాలుతుంది సార్. ఓకే. ట్యాంక్ ఫుల్ చేస్తాం మేము. 12,000 డీజిల్ పోస్తే మాకు 25 అవర్స్ ఇస్తుంది సార్. 25 అవర్స్ ఈజీ. ఓకే. ఓకే. ఏ పని చేసినా, ముందు పని చేసినా, బ్యాక్ బకెట్ ఫ్రంట్ బకెట్ చేసినా మాకు 25 అవర్స్ ఇస్తుంది. ఓకే. మీకు ఫస్ట్ మిషన్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చే సెకండ్ మిషన్ తీసుకున్నా సార్. ఓకే. కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమంటారు మీరు? సార్ బండి మనం అనొద్దు సార్, డ్రైవర్ అడగాల సార్. డ్రైవర్ చెప్పాలి ఏ బండి బాగుంది అనేది. ఓకే. నడిపించే వాళ్ళు డ్రైవర్, ఓకే, ఆపరేటర్. ఓకే. ఆపరేటర్ చెప్తాడు సార్ మనకు, అన్న ఈ బండి బాగుంది తీసుకో. నిజమే కదా సార్. అవునవును. ఆపరేటర్ తోటే ఉంటుంది సార్ మేము తీసుకునేది ఓనర్. ఓకే. అంతే, అంతకుమించి ఏం లేదు. నాకైతే తెలుసు ఏం మెయింటెనెన్స్ లేదు కాబట్టి ఇంకోటి తీసుకున్నాను. ఓకే. బండి చూడాలి సార్, అన్ని షోరూమ్లు చూడాలి. సరే నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అడగాలి, ఈ బండి ఎట్లా నడుస్తుంది, ఆ బండి ఎట్లా నడుస్తుంది, నీకు ఎట్లుంది, ఇట్లా మీరు అన్నట్లు అడిగితే తెలిసిపోతుంది కస్టమర్కి. అవునవును. ఊరికే ఎవరో చెప్పారు కదా నువ్వు కొన్నావని నేను కొన్నా అంటే కాదు సార్. బండి చూడాలి. రేపు కస్టమర్ కూడా నాకు మళ్ళీ పిలిచేటోళ్ళు కావాలి. ఈ 2 బండ్లు ఉన్నాయి, మీరు ఇంత అన్సీజన్లో బండి నడుస్తున్నాయి. అవును. ఆల్రెడీ మీకు రోడ్ మీద వచ్చేటప్పుడు కనిపిస్తుంటారు వేస్ట్గా పెట్టుకున్నారు జేసీబీ. అవునవును. చూడ్డానికైతే బల్కీగా కనిపిస్తుంది, అంటే పెద్దగా కనిపిస్తుంది. అంటే దీని అంటే దృఢంగా ఉంటుంది, ఎలా ఉంటుంది? మీరు దీని స్ట్రెంత్ విషయానికి వస్తే ఏమని చెప్తారు? సార్ మన టాటా కంపెనీ స్టాండర్డ్ సార్ ఇండియాలో, దాన్ని చూసి కొన్నా సార్. ఓకే. మీరు తీసుకున్నందుకు సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఫుల్ సాటిస్ఫైడ్ సార్. ఇంకో 2 కూడా తీసుకుంటున్నా సార్. ఓకే. ఒకసారి టాటా ఇటాచి షిన్రాయ్కి సంబంధించిన వాక్ అరౌండ్ చూసుకుందాము. ముందుగా ఈ మిషన్ చూసుకున్నట్టయితే చాలా బల్కీగా ఉంది. ఇంత వెయిట్తో ఉండడం వల్ల మనకు మిషన్ ఎక్కువ రోజులు మన్నికగా అయితే పనిచేస్తుంది. అలాగే ఒకసారి మనం ఇంజన్ చూసుకున్నట్టయితే జపానీస్ టెక్నాలజీ గల ఇంజన్తోనైతే రావడం జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, ఇంజన్ అనేది మనకు ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం బానెట్ ఓపెన్ చేసుకొని ఇంజన్కి సంబంధించిన మెయింటెనెన్సే కావచ్చు, సర్వీసే కావచ్చు ఈజీగా చేసుకోవచ్చు. రోడర్ వచ్చేసి పారలోగ్రామ్ డిజైన్తోనైతే రావడం జరుగుతుంది. ఈ డిజైన్ ఉండడం వల్ల మిషన్ అనేది చాలా స్టెబిలిటీగా ఉంటుంది. వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే జరగడం జరుగుతుంది. అలాగే మనం ఫ్రంట్ లోడర్ చూసుకున్నట్టయితే హెవీ మెటల్తోనైతే తయారు చేయడం జరిగింది. 1.1 క్యూబిక్ మీటర్ల లోడర్తోనైతే ఇస్తున్నారు. మామూలుగా కంప్యూటర్ కొన్ని మిషన్స్తో పోలిస్తేనైతే దాదాపు ఒక 10% లోడ్ చేసుకునే కెపాసిటీ అయితే ఈ మిషన్లో అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము టాటా ఇటాచి షిన్రాయ్ క్యాబిన్ లోపల అయితే ఉండడం జరిగింది. ముందుగా స్పేసియస్ క్యాబిన్తో అయితే రావడం జరుగుతుంది. మిగతా మిషన్స్తో పోలిస్తేనైతే క్యాబిన్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తాను. ముందుగా ఇక్కడైతే ఒక మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఆపరేటర్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. అలాగే స్పీకర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఆపరేటర్ కాకుండా ఎవరైనా హెల్పర్సే కావచ్చు, లేకపోతే వర్క్ చేయించుకున్న రైతులే కావచ్చు, కూర్చోవడానికి అయితే ఇక్కడ స్పేస్ ఇచ్చారు. దీని కిందనే ఏమైనా బుక్సే కానీ ఏదైనా టూల్స్ ఏదైతే ఉంటుందో పెట్టుకోవడానికి కూడా స్పేస్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం క్లస్టర్ చూసుకున్నట్టయితే వెహికల్కి సంబంధించిన 2 కీస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్లో డీజిల్ ఎంత ఉంది, హీట్ ఎంత ఉంది, బ్యాటరీ కెపాసిటీ గురించి అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు. అలాగే మిషన్లో అయితే మనకు టెలిమాటిక్స్ ఉంటాయి. మన మిషన్ ఎక్కడ వర్క్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అయితే మిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మొబైల్లోనే ఓనర్ అయితే తెలుసుకునే విధంగా అయితే మిషన్ అయితే తయారు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అయితే ఒక ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈ సీట్ని అయితే నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 180 డిగ్రీస్ వరకు అయితే ట్విల్టీ చేసుకోవచ్చు. మంచి స్పేసియస్ క్యాబిన్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ మిషన్ని మనం 10 గంటలు, 15 గంటలు, 20 గంటలు కంటిన్యూస్గా పనిచేసినా కూడా మిషన్ నుంచి అయితే ఎలాంటి హీట్ అయితే ఆపరేటర్కి అయితే రాదు. ఆ విధంగా అయితే తయారు చేశారు. ఒకసారి కిందికి వెళ్ళి కూడా బ్యాక్ సైడ్ లుక్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా ఒకసారి చూపిస్తాను, చూద్దాం రండి. అలాగే మనం ఒకసారి బ్యాక్ బకెట్ చూసుకున్నట్టయితే మనకు 15 ఫీట్స్ డెప్త్ వరకు అయితే బ్యాక్ బకెట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనం దీని స్పేస్లో
వేరే వేరే అటాచ్మెంట్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. రాక్ బ్రేకర్ కావచ్చు, స్ట్రెంచర్ కావచ్చు, లేదంటే దీనికన్నా చిన్న బకెటే కావచ్చు, మనకు నచ్చిన బకెట్స్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఇదండి టాటా ఇటాచి షిన్రై సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఓనర్కి అయితే ఇంతకుముందు 2022లో ఫస్ట్ మిషన్ తీసుకున్నాడు. 4000 గంటలకు పైగా మిషన్ నడిచిన తర్వాత రీసెంట్గా అయితే ఈ మిషన్ తీసుకున్నాడు. ఈ 2 మిషన్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది. వీలైతే రానున్న రోజులలో కూడా ఇంకో 2 మిషన్లు తీసుకోబోతున్నానని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీరు కొత్తగా బ్యాక్ లోడర్ తీసుకోవాలి, మీలో ఎవరైనా బ్యాక్ లోడర్ మిషన్ గురించి తీసుకోవాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా కూడా టాటా ఇటాచీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను. కాల్ చేసి కూడా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.